తెలుగువారి అచ్చమైన నూతన సంవత్సరం ఉగాది పర్వదినం. ఈ రోజునే తెలుగువారికి కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. అంతేకాదు, జీవితం అంటే షడ్రుచుల సమ్మేళనం అనే తత్వాన్ని తెలియచేస్తూ కొత్త కాంతులను ప్రసరింపచేస్తుంది ఈ ఉగాది పర్వదినం. ఈ కార్యక్రమంలో మనతో పాల్గొనేందుకు విచ్చేశారు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు. ఈ ఉగాది పర్వదిన శుభవేళ వారిని అడిగి విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి, ఉగాదికి సంబంధించి అనేక విశేషాలను మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ముందుగా మా ప్రేక్షకులందరి తరపున మీ పాదపద్మాలకు నమస్కారాలు తెలియచేసుకుంటూ, వారందరి తరపున, మా అందరి తరపున కూడా మీకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులకు అందరికీ కూడా నా పక్షాన ఈ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదిన శుభవేళ మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం గురుగారు. గురువుగారు, ముందుగా అసలు ఉగాది అంటే అసలైన అర్థం ఏంటి? తెలుగువారికి ఎందుకింత ప్రత్యేకం ఈ ఉగాది? ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి కాల గణన విధానాన్ని పాటిస్తారు. కొంతమంది సౌరమానం పాటిస్తారు, కొంతమంది బార్హస్పత్యమానం పాటిస్తారు, కొంతమంది చాంద్రమానం పాటిస్తారు. మనం చాంద్రమానం పాటిస్తాం. చాంద్రమానంలో ఒక సంవత్సరాన్నంతటినీ కూడా ఒక రోజుగా పరిగణించేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఒక రోజు ప్రారంభం ఎంత గొప్పగా ఉంటుందో అట్లాగే ఉగాది కూడా సంవత్సర ప్రారంభం కాబట్టి అంత గొప్పది. ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా జరగాలి, మాకు భగవంతుడిచ్చిన శక్తి ఏదుందో అది మంచి పనులు చేయడానికి, కీర్తి సంపాదించుకోవడానికి, మనం చేసిన మంచి పనుల వలన భగవంతుడు ప్రీతి పొందడానికి అనుకూలంగా ఉండాలి అని అందరం కూడా భగవంతుడిని ప్రార్థన చేసి శుభప్రదంగా ప్రారంభం చేస్తాం. అట్లా ఎట్లా ప్రారంభం చేయాలి, ఏ ఆచారం పాటించాలి అన్నదాన్ని ఋషులు చెప్పి ఉన్నారు. ఆ పద్ధతిలో పాటిస్తాం. కాబట్టి తెలుగువారికి చాంద్రమానం గొప్పది కాబట్టి, చాంద్రమానంలో కాలగణన జరుగుతుంది కాబట్టి ఈ ఉగాది ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. అంటే ఇక్కడ తెలుగువారికి 60 సంవత్సరాలు అంటే ప్రత్యేకించి 60 సంవత్సరాలుగా నిర్దేశించడానికి పురాణ, ఆధ్యాత్మిక, జ్యోతిష సంబంధమైన కథనాలు కానీ, వివరణలు కానీ ఏమన్నా ఉన్నాయా గురువుగారు? అంటే 60 సంవత్సరములు ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క ఆయువుని నిర్ణయం చేసేటప్పుడు 60 సంవత్సరాలని ప్రధానంగా తీసుకుంటారు. 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మనిషి చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే మీరు గమనిస్తే ఏ సంవత్సరంలో వ్యక్తి పుట్టాడో ఆ సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఆయన ఆ సంవత్సరం చూడగలిగాడు అంటే 60 సంవత్సరములు పూర్తయ్యాయి అంటే ఆయన ఆయుర్దాయం పూర్తయింది అని. అది ఇంకా కొనసాగాలి, ఆయన ఇంకా జీవించి ఉండాలి, ఆయన అవసరం మాకుంది అని అనుకున్నప్పుడు షష్ఠిపూర్తి ఉత్సవాన్ని చేస్తారు. ఆ షష్ఠిపూర్తి ఉత్సవం తాను చేసుకోడు, తన పిల్లలు, శిష్యులు, బంధువులు, ఆత్మీయులు, సమాజంలో ఈయన అవసరం ఉంది, ఈయన ఇంకా శరీరంతో ఉంటే మంచిది అని కోరుకున్న వాళ్ళందరూ కలిపి ఆయనకి షష్ఠిపూర్తి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అంటే ఆయన ఇంకా ఆయుర్దాయంతో ఉండాలి అన్నది కోరిక. కాబట్టి ఈ 60 సంవత్సరములుగా ఉండడము అనే దాని వెనక ఉన్న ప్రధాన తాత్పర్యం ఒక మనిషి ఆయుర్దాయంతో సంబంధాన్ని పొంది ఉంటుంది. ఆ పైన ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంచినప్పుడు కాలంలో ఈశ్వర విభూతి ఎలా ప్రకటనమవ్వబోతోంది ఆ సంవత్సరంలో అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఋషులు దార్శనికులై
ఏ విభూతి వ్యక్తమవుతోందని వాళ్ళు నిర్ణయించేశారో దానికి అనుగుణమైనటువంటి పేరు ఉంచుతారు. అంతే తప్ప అది కాకతాళీయంగా వచ్చినటువంటి పేరు కాదు. ఒక్కొక్క పేరు ఉన్నది అంటే ఆ సంవత్సరంలో, ఆ కాలంలో, కాలమే ఈశ్వర స్వరూపం కాబట్టి ప్రజల మనసులు ఎట్లా ప్రభావితం కాబోతున్నాయి, ఎటువంటి గుణం ప్రధానంగా ప్రకాశిస్తుంది అన్నది నిర్ణయింపబడుతూ ఉంటుంది. అందుకనే 60 సంవత్సరాలు 60 పేర్లతో రావడం, 60 తిరిగి వస్తే షష్ఠి పూర్తి రావడం అన్నది అంతర్లీనంగా వచ్చింది ఆయుర్దాయంలో. గురువుగారు, మనం 60 సంవత్సరాలకి 60 పేర్లు, చాలా చక్కటి పేర్లను మనం నిర్దేశించుకున్నాం. ఈసారి ఉగాది అంటే నూతన సంవత్సరానికి విశ్వావసు అనే ఒక నామాన్ని మనం చూస్తున్నాం. ఈ విశ్వావసు అంటే అర్థం ఏంటి? విశ్వావసు అన్న పేరుకి అనేక అర్థాలు ఉన్నాయి. ఒక గంధర్వుడికి కూడా పేరుంది. అయితే సాధారణంగా కాల సంబంధమైన విభూతి పరిశీలనంగా చెప్పవలసి వచ్చినప్పుడు లోకమంతా సుభిక్షంగా ఉండడానికి ముందు భౌతికమైనటువంటి సంపత్తి కావాలి. మనిషికి ఆకలి ఇస్తుంది, ఆకలి వేయాలి కూడా. ఆకలి వేయకపోతే అది అనారోగ్యం. ఆకలి వేసినప్పుడు తినడానికి అన్నం దొరకాలి, దాహం వేయాలి, దాహం వేసినప్పుడు త్రాగటానికి నీరు కావాలి. తాను ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతికున్నంత కాలం సంతోషంగా సుఖంగా తాను సంపాదించుకొని బ్రతకగలగాలి. ఆ అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో తాను చేయవలసిన కార్యాలన్నింటినీ నిర్వర్తిస్తూ మనిషి సంతోషంగా ఉండాలి. ఆ పైన ఓ సొంత ఇల్లు ఉండాలి, వాహనం ఉండాలి, భోగభాగ్యాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వీటన్నిటికన్నా అత్యంత ప్రధానమైనది ఏది అంటే ధర్మాచరణం. అంతే కదా. ధర్మాచరణం లేనప్పుడు ఇవన్నీ ఉన్నా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇవన్నీ ఉండాలి. విశ్వావసు అన్న మాటకు అర్థం ఏమిటంటే విశ్వమంతా కూడా ఎవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా ఏ సంపద ఉంటే అందరూ సంతోషంగా ఉంటారో అటువంటి సంపద వారికి ఉంటుంది. ఎవరికి ఏది ఉండాలి అన్న దాని విషయంలో తారతమ్యం ఉంటుంది. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఆయన నాకు కారు కావాలి, నాకు ఏదో చాలా గొప్ప భవనం కావాలి, ఇవన్నీ ఆయన అసలు కోరుకోవలసిన అవసరం లేదు. ఒక విద్యార్థికి కావలసింది ఏమిటి? నాకు బాగా బోధించగలిగిన అధ్యాపకుడు దొరకాలి, ఆయన చెప్పినది అర్థం చేసుకునేటటువంటి శక్తి నా యందు ఉండాలి, ఆయన చెప్పింది నా మనసులో స్థిరంగా నిలబడిపోవాలి, నేను విద్యయందు బాగా వృద్ధిలోకి రావాలి, అటువంటి కోరిక ఉండాలి. ఆ కోరిక తీరడానికి కావలసిన వ్యవస్థ సమాజంలో ప్రకాశించాలి. ఈ రెండు ఏర్పడడం విద్యార్థి విషయంలో అవసరం. గృహస్థాశ్రమానికి వస్తే దంపతుల మధ్య మంచి అవగాహన ఉండాలి, ఇద్దరూ కలిసి ధార్మికంగా ప్రవర్తించాలి, అన్యోన్యంగా ఉండాలి, కావలసింది సంపాదించుకోవాలి, పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి. ఎవరికి ఏది కావాలో అది వారికి సంపద. అంతేగాని అందరికీ సంపద అంటే ఒక్కటే అవదు. ఏది ఎవరికి కావాలో అది వారికి పుష్కలంగా అందేటట్టుగా ఈశ్వరుని యొక్క అనుగ్రహ శక్తి ప్రకాశించేటటువంటి కాలముతో కూడుకున్నది కాబట్టి విశ్వావసు. వసు అంటే ధనము అని. అందుకే భూమికి వసుంధర, ఐశ్వర్యమునంతటినీ భూమి ధరించింది. అసలు బ్రతకడానికి కావలసిన పంట ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకలు, కలప, ఒక వాహనం తయారు చేయడానికి కావలసిన లోహం, ఆ వాహనంలో నింపుకోవడానికి కావలసిన ఇంధనం అన్నీ భూమిలోంచే వస్తున్నాయి. సకల సంపత్తికి కారణం భూమి కాబట్టి భూమికి వసుంధర అని పేరు. వసు అంటే ధనము అని. విశ్వమంతా కూడా ఎవరికి ఏది కావాలో అది ఇవ్వడంలో ఈశ్వరుడు చాలా ఉదారుడుగా వ్యవహరించేటటువంటి సమయం. అది అలా నిలబెట్టుకోవాలి మనం. ఒక ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎంతో ప్రేమగా ఉన్నాడు. ఆయన ప్రేమ మనం పాడు చేసుకోకుండా ఉండాలి, అదొక్కటే కావాలి. ఆయన ప్రేమ మనం పాడు చేసుకోకుండా ఉంటే ఆయన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆయన ప్రేమ పాడవకుండా ఎప్పుడు ఉంటుంది? మనం పాటించవలసిన ధర్మాన్ని మనం పాటిస్తే చాలు. ఆ ధర్మాచరణం మనం చేస్తుంటే సమస్త విభూతులు అందే కాలము అని చెప్పడమే విశ్వావసు. ఉగాది పర్వదినాన మన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి? ఆ రోజు దినచర్య ఏ విధంగా ఉంటే బాగుంటుంది?
అంటే మనం ఏం చెయ్యాలి అన్నది మన స్వేచ్ఛకి కాకుండా ఋషులు మనకి ఈ పండగని ఇట్లా చేసుకోండి అని చెప్పి కొన్ని గ్రంథాల ద్వారా తెలియచేశారు. ఈ తెలుగు సంవత్సరాదిని కూడా ఎట్లా చేసుకోవాలి అన్నదాన్ని నిర్ణయించారు. సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవాలి, తలస్నానం చేస్తారు. అభ్యంగన స్నానం చేస్తే శౌచం కలుగుతుంది. ఒంటికి నూనె రాసుకొని తలస్నానం చేస్తే అలక్ష్మీ పరిహారం అవుతుంది, లక్ష్మికి స్వాగతం పలికినట్లు అవుతుంది. తదనంతరం నూతన వస్త్రధారణం చేస్తారు. మనకి పటలపన్నమని ఈ అంచు కలిగినటువంటి బట్టల ఈశ్వర స్థానములలో ఒకటి, అది ఆయుక్కారకము అని. అందున తెలుగువారి పంచకట్టు అని ప్రత్యేకత. గోచి పోసి పంచకట్టుకోవడం అంటే అంత గొప్ప విషయం. అటువంటి పంచకట్టు కట్టుకొని ఉత్తరీయం వేసుకోవడం. ఆ తర్వాత ఇంట్లో పెద్దలు ఉంటారు, తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, ఇటువంటి వాళ్ళు. వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవడం. ఎందుకంటే వాళ్ళే ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపాలు. అమ్మ ఉంది, అమ్మ పరదేవతతో సమానము కాదు, పరదేవత అమ్మగా ఉన్నది అని అర్థం. మాతృదేవో భవ అంటే అమ్మ పరదేవతతో సమానమనో లేకపోతే అటువంటిది అనో కాదు, పరదేవత అమ్మగా ఉన్నది. అప్పుడు అమ్మ ఆశీర్వచనం తీసుకోవడమే పరదేవత యొక్క ఆశీర్వచనం తీసుకోవడం. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది. శంకరుడు ఇంట్లో తండ్రిగా ఉన్నాడు, ఆయన ఆశీర్వచనం తీసుకోవడం సాక్షాత్తు శివుడి ఆశీర్వచనం తీసుకోవడం. శివుడు స్నానం చేశాడా, శివుడు పలహారం చేశాడా మనకు అనవసరం. నాన్నగారు స్నానం చేశారా, నాన్నగారు పలహారం చేశారా కాదు, నాన్నగారికి నమస్కారం మనం చేశామా లేదా అన్న ధర్మం మన వైపు నుంచి ఉంటుంది. మనం నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవాలి. తదనంతరం ఇళ్ల మీద కొత్త పతాకాలు ఎగరేస్తారు. అవును, పతాకం అనేటటువంటిది ధర్మానికి గుర్తు. ధర్మాచరణము సనాతన ధర్మంలో ప్రాణప్రదమైన సిద్ధాంతం. అందుకని పతాకం మార్చి ఇంటి మీద కొత్త పతాకాన్ని ఎగరేస్తారు. విశేషించి ప్రపాదానము అని పరోపకారం కన్నా గొప్పది లోకంలో లేదు. ఇక్కడ మనం ఎంత సంపాదించామన్న దానికన్నా ఇతరులకు మనం ఎంత ఉపకారం చేశామన్నది ప్రధానం. ప్రాణములు నీటిని ఆశ్రయించి ఉంటాయి అని శాస్త్రం. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు వ్యాసుల వారు లింగ పురాణంలో. ప్రాణములు నీటిని ఆశ్రయించి ఉంటాయి. ఈ వేసవి కాలంలో వేడికి తొందరగా నీరంతా ఆవిరై వెళ్ళిపోతుంది చెమటగా. ఆ నీరు దొరకకపోతే శోషించిపోతారు. ఆ శోషించిపోకుండా ఉండడానికి చలివేంద్రములని పెట్టి మంచినీరు బాటసారులకు అందిస్తారు. అలాగే మూగజీవులు ఉంటాయి, అవైతే ఎవరిని అడగలేవు కూడా. వాటి కోసమని వసంత ఋతువు ప్రారంభమవుతోంది, చైత్రమాసం వచ్చింది అంటే ఇళ్ల ముందు తొట్లు పెట్టి రోజు నీళ్లు నింపి ఉంచుతారు. మూగ ప్రాణులు, పక్షులు మొదలైనవి అటువైపు వచ్చినప్పుడు దాహం వేస్తే అవి నీళ్లు తాగి సంతోషిస్తాయి. అట్లా బాటసారులకు నీళ్ళు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ పాడ్యమి తిథి నాడు ప్రారంభం చెయ్యాలి అని. అట్లాగే సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేకించి ఉగాది పచ్చడి అని తయారు చేసి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఇవి ఉగాది నాడు చేసేటటువంటి ఆచారానికి సంబంధించిన విశేషాలు. వీటితో పాటు చాలా చాలా ప్రధానమైనది ఏది అంటే పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం చేస్తారు. ఇది ఉగాది నాడు పాటించవలసిన ఆచారం. అంటే ప్రత్యేకించి ఉగాది పర్వదినాన ఫలానా దైవాన్ని మనం ఆరాధించాలి అని ఏమైనా చెప్పారా గురువుగారు గతంలో? అంటే ఇందులో మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి వారికి కులదేవత అని ఉంటారు. ఇప్పుడు శైవులు అన్నారనుకోండి, వాళ్ళకి శివుడు ప్రధాన దేవత. శంకరాచార్యుల వారి సిద్ధాంతంలో పంచాయతనము అని ఉంటుంది పూజలు. పంచాయతనము అంటే ఉదాహరణకి చెప్తున్నా, నేను శైవుడిని అనుకోండి, శివుడు మధ్యలో ఉంటాడు, చుట్టూ సూర్యుడు, అంబిక, గణపతి, విష్ణువు ఉంటారు. ఆ శివుడే ఈ నలుగురిగా ఉన్నాడు అని ముందు వీళ్ళకి నమస్కారం చేసి పువ్వు పెట్టి శివుడికి ప్రధానంగా పూజ చేస్తారు. అంటే అభేదం, భేదభావాలు చూపించారు. ఈయనే దేవుడు ఈయన కాదనరు. శివుడు
చేరబడడానికి వీళ్ళ ద్వారా వెళ్ళాలని వాళ్ళకి నమస్కారం చేసి పంచాయతనంలో శివుణ్ణి ఆరాధిస్తారు. వైష్ణవుడు విష్ణువుని ప్రధానంగా పెట్టుకుని చుట్టూ ఈ మిగిలిన నలుగురు ఉంటారు. అట్లాగే సూర్యుణ్ణి ఆరాధన చేస్తే సౌరం అంటారు. సూర్యుడిని మధ్యలో పెట్టి చుట్టూ శివుడు, పార్వతి, విష్ణువు, గణపతి ఉంటారు. గణాపత్యం అయితే గణపతి ఉంటారు. మీకు కులదేవతగా ఆరాధనలో ఎవరు ఉన్నారో వారినే ఆరాధన చేస్తారు. ఆ రోజు కూడా వారినే ఆరాధన చేస్తారు. వారితో పాటుగా ఇష్టదైవము అని ఒక మాట ఉంటుంది. ఒక్కొక్కరి యందు మనసు ప్రీతి పొందుతుంది, వారిని కూడా ఆరాధన చేస్తారు. నా కులదైవమే ఈ ఇష్టదైవంగా ఉన్నారు అని ఆరాధన చేస్తారు. తప్పించి ఇట్లా వీరినే పూజించాలి అన్న నియమమేం లేదు. పంచాయతనంలో మీరు ఎవరిని ప్రధానులుగా పూజ చేస్తున్నారో వారిని ఆ రోజు కూడా అట్లాగే పూజ చేసుకుని నైవేద్యాదులు పూర్తి చేయొచ్చు. తర్వాత గురువుగారు, ఇందాక మనం ఉగాది పచ్చడి గురించి మాట్లాడుకుంటూ ఈ షడ్రుచుల సమ్మేళనం అంటే జీవితానికి అన్వయిస్తూ చాలా చోట్ల వర్ణనలు కూడా ఉన్నాయి. అంటే జీవితం అనేది షడ్రుచుల సమ్మేళనం అనేది తెలియజేస్తుంది అనేది. ప్రత్యేకించి ఉగాది నాడు ఈ షడ్రుచులని ఎందుకు సేవించాలి? దీని ఆంతర్యం ఏంటి గురువుగారు? అంటే మన పూర్వీకులు ఏది ఆచారంగా తీసుకొచ్చినా ప్రధానంగా ముందు దృష్టిలో పెట్టుకున్నది ఏది అంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. మీరు ఏదైనా ఒక పని చెయ్యాలన్నా, అసలు ధర్మాచరణం చెయ్యాలన్నా ఈ శరీరము మీకు సహకరించాలి. అవును. శరీరం సహకరించకపోతే రెండు ప్రమాదాలు. ఒకటి, తన పని తాను చేయలేడు. రెండు, ఆయన ఆరోగ్యంగా లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఆందోళనగా ఉంటుంది. నిష్కారణంగా ధనం ఎక్కువ వ్యయమైపోతుంది. ఆరోగ్యం చాలా చాలా ప్రధానం. ఏ కాలమునందు ఏ రకమైన రోగములు పొటమరించే అవకాశం ఉంటుందో అటువంటి రోగములను నివారించడానికి వీలైన వాటిని ప్రకృతిలో అప్పుడు వచ్చే వాటిని పసిగట్టి వాడేటట్టుగా చేసి రోగనిరోధక శక్తిని పెంచడం సనాతన ధర్మంలో అంతర్లీనమైనటువంటి ప్రక్రియ. మీరు చూడండి, కార్తీక మాసం వస్తే కోటి దీపోత్సవాలు అవి చేయిస్తుంటారు. ఆ దీపం మీద గ్రీస్ దేశంలో ఇక్కడ పెట్టే దీపాల మీద పరిశోధనలు చేశారు. ఎందుకని అంటే దీపాలు వెలిగిస్తే క్రిమికీటకాదులు ఆకర్షింపబడి చనిపోతాయి. ఎన్ని కీటకాలు మరణిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయి. అప్పుడు పంటలు కోతలు కోస్తారు, ఆ క్రిములన్నీ వచ్చేస్తాయి. అందుకని దీపాలు పెట్టి వాటిని నివారిస్తారు. వర్ష ఋతువు వచ్చినప్పుడు నీరంతా కలుషితం అయిపోతుంది. వినాయకుడికి పత్రితో పూజ చేయించి ఆ నీళ్లలో కలిపిస్తారు, అప్పుడు నీరు శుద్ధవుతుంది. అలాగే ఈ చైత్రమాసం వచ్చినప్పుడు దేవీ భాగవతంలో ఒక మాట చెప్తారు, ద్వావృతు యమదం స్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వైహి అని. యమధర్మరాజు గారి యొక్క ఒక కోర ఆశ్వీజ మాసంలో ప్రథమ తిథి నాడు బయటికి వస్తుంది. రెండవ కోర ఈ చైత్రమాసంలో పాడ్యమి నాడు బయటికి వస్తుంది. అంటే జనక్షయం అయ్యే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే, రోగనిరోధక శక్తి పెరగాలి అంటే ప్రకృతి స్వరూపంలో పరదేవతయే దాన్ని ఆ సమయంలో అనుగ్రహిస్తుంది. చూడండి, కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయ ఎక్కువ వస్తుంది. అవును, ఉసిరికాయ తప్పకుండా తింటారు. అట్లాగే ఈ చైత్రమాసం వచ్చేటప్పటికి వేప చెట్టు పువ్వు పూస్తుంది. వేప పువ్వు చాలా గొప్ప ఉపకారం చేస్తుంది. ఎందుకనంటే ఈ సమయంలో పిల్లలకి అంటువ్యాధులు చాలా ఎక్కువగా వస్తాయి. ఈ చైత్రమాసంలో కంటి కలకలని, చర్మ సంబంధమైన వ్యాధులు ఇవన్నీ చాలా ఎక్కువ. వాటికి నివారణ కొరకు వేప పువ్వు తినిపిస్తారు. అట్లాగే బెల్లం ముక్క, దానికి నిలవ దోషం లేదు. అది నిలవ ఉన్న పదార్థాలతో కూడినదైనా బెల్లం ముక్క వేస్తే నైవేద్యం పెట్టచ్చు. అది కూడా ఔషధి. అందుకే జీలకర్ర బెల్లం కలిపి గదు నూరి తల మీద పెట్టిస్తారు. అందుకని వేప పువ్వు, బెల్లం, అరటిపండు, నెయ్యి, ఆవు నెయ్యి ఎప్పుడూ కూడా ఆయుర్వృద్ధికి కారణమవుతుంది. ఏ ఏ పదార్థములను కలిపి తినాలి అన్నది కూడా ఋషులు చెప్పారు. యద్వర్షాదౌ నింబసుమం శర్కర గుడాంల ఘృతైర్యుతం
భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అని. అంటే పాడ్యమి తిథి నాడు సూర్యోదయాత్ పూర్వమే నైవేద్యం పెట్టి యద్వర్షాదౌ నింబసుమం, ప్రధానమైంది ఏది అంటే వేప పువ్వు. వేప పువ్వుకి నింబసుమం గుడాంల ఘృతైర్యుతం. గుడము అంటే బెల్లం, ఆమ్లము అంటే చింతపండు రసం. అది జీర్ణశక్తిని పెంచుతుంది. అందుకే మన వాళ్ళు ఎక్కువగా పులిహోర నైవేద్యం పెట్టడం అన్నది చాలా ఎక్కువ. ఎందుకనంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క నదీ జలములు తాగిన వాళ్ళకి ఒక్కొక్క రకమైన జీర్ణశక్తి పెరగాలి. మీరు గంగా నది నీళ్లు తాగేవాళ్ళు మధుర పదార్థాలు ఎక్కువ తింటారు, పాల పదార్థాలు ఎక్కువ తింటారు. మీరు గమనించండి. గోదావరి నది నీళ్లు తాగేవాళ్ళు ఊరగాయలు ఎక్కువ తింటారు, వేడి చేసే పదార్థాలు ఎక్కువ తింటారు. మీరు అట్లాగే ఒరిస్సా వైపు మహానదీ ప్రాంతం వైపుకి వెళ్ళండి, నిమ్ముకుంటుంది. వాళ్ళు ఆవ సంబంధమైన పదార్థాలు తింటారు, ఎక్కువ స్నానం చేస్తారు. అట్లాగే మన వైపు ఈ వేప పువ్వు, ఈ చింతపండు అన్నది జీర్ణశక్తిని పెంచుతుంది అని. కాబట్టి వీటిని కలిపి నెయ్యి తనంత తానుగా ఆయుక్కారకం. ఆశీర్వచనంలో కూడా ఘృతం పిబేత్ అని ఆశీర్వచనం. వీటిని కలిపి ఏది కూడా ఈశ్వర కృప కలవకపోతే భౌతిక పదార్థంగా మనం ఉపాసనలో దాన్ని అంగీకరించరు. ఇది ఇచ్చినవాడు ఈశ్వరుడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఓషధిగా పనిచేయించేవాడు ఈశ్వరుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. అందుకని ఆయనకి నైవేద్యం పెడితే ప్రసాదమైంది. నైవేద్యం పెట్టకపోతే అమాంతం ఎత్తి నోట్లో పోసుకుంటాడు. నైవేద్యం పెడితే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాడు. అంటే ఈశ్వర కృప దీని ద్వారా నా యందు ప్రసరించి నాకు ఏ అనారోగ్యం లేకుండా శరీరం నిలబడాలి. తద్భంగకరమైనటువంటి సూక్ష్మాంగజీవులు లోపలికి ప్రవేశించకుండా వాటిని నిరోధించడానికి ఇవి తినిపిస్తారు మీకు. అందుకే చాంద్రమానంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి తినిపించడం, గ్రామదేవతలకి నైవేద్యాలు పెట్టిస్తూ ఉండడం. ఈ నెలలో పొన్నగంటి కూర తినండి అని ఆషాఢమాసంలో పొన్నగంటి కూర, మునగాకు పప్పు. ఏ నెలలో ఏవి తింటే ఆరోగ్యం నిలబడుతుందో దాన్ని ఆచారము చేస్తారు. ఆచారము అంటే ఆచరింపబడినది. అది పుస్తకంలో ఉంటే ఆరోగ్యం ఎలా అవుతుంది? మనం దాన్ని తింటే ఆరోగ్యం అవుతుంది. అందుకని ఛాందసంతో చేసింది కాదు, అది ఆరోగ్యాన్ని ప్రదానం చేసి ఈ పచ్చడిని ప్రసాదంగా తీసుకొచ్చారు. అది కారణం. ఆ పైన మీరన్నట్టు జీవితం అన్న తర్వాత ఎప్పుడూ సుఖంగానే ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. సుఖంగా ఉండాలని మనం అనుకుంటాం, కానీ ఒక రోజున మోకాలు పెట్టచ్చు, ఓ రోజు జ్వరం రావచ్చు. అంత మాత్రం చేత నువ్వు ఆగిపోకూడదు, దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళిపోవాలి. అలా అధిగమించి ముందుకు వెళ్ళిపోకపోతే ఇంకా నీకు ఇష్టం లేనిది ఏదో జరిగిందని ఆగిపోతే జీవితానికి అర్థం లేదు. ఎప్పుడైనా ఏదైనా అనుకోని విషయం తటస్థించినా దాన్ని దాటి ముందుకి ఉత్సాహంగా వెళ్ళిపోవాలి. చేతిలో బంతి కింద పడితే పైకి ఎలా లేస్తుందో అలా లేవాలి తప్ప మట్టి ముద్ద పడిపోతే అంటుకుపోయినట్టు అంటుకుపోకూడదు. అది చెప్పడానికి ఈ షడ్రుచుల్ని కలుపుతారు. అన్నిటినీ ఆదరించి అధిగమించడం నేర్చుకో జీవితంలో అని చెప్పడానికి. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయాలి, పంచాంగానికి పూజ నిర్వహించాలి అంటారు. ఏంటి గురువుగారు ఈ పంచాంగ శ్రవణ విశిష్టత ఏంటి? ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయమంటారంటే భయపడమని కాదు. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి అంత బాగా లేదండి మీకు అన్నారు అనుకోండి, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అంత బాగా లేదని నిర్ణయించేవాడు ఎవరు? ఈశ్వరుడు. ఆయన మన కంటికి కనపడడు. ఆయన ఏం చేస్తాడు? ఆ సంవత్సరం మీకు అంత యోగ్యంగా ఆయన ఉంచలేదు, ఉండాలని మీరు కోరుకుంటున్నారు అనుకోండి, ఎవరు అలా చేయగలడు? దాన్ని అయోగ్యంగా ఉంచకుండా యోగ్యంగా ఉండేటట్టు చూడగలిగిన వాడెవరు? ఈశ్వరుడు. అప్పుడు మీరు ఏం చేయాలి? నాకు అనుకూలంగా లేనిది అనుకూలంగా కావాలి అంటే నేను ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి కాదు, బాగా ప్రయత్నం చేయాలి. అట్లా ఉపాసన పెంచుకొని ఈశ్వర కృపకు పాత్రులు కండి అని చెప్పడానికే తప్ప భయపడిపోవడానికో నేలపడిపోవడానికో కాదు. అట్లాగే అనుకూలము అన్నారనుకోండి, గాలిలో మేడలు కట్టేయమనో విర్రవీగిపోమ్మనో అది కూడా కాదు. రెండిటి యందు కూడా సమబుద్ధితో కాలము అనుకూలముగా ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం,
అనుకూలముగా లేకపోతే తొట్టుపడిపోకుండా నిభాయించుకునే ప్రయత్నం ఈశ్వరుణ్ణి గట్టిగా ఉపాసన చేసి తెలుసుకోవడం. ఈ ఉగాది పర్వదినాన ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం చివరిగా గురుగారు. అందరూ ధార్మికంగా బ్రతికితే ఎవరి జోలికి వెళ్ళరు, అందరూ ప్రశాంతంగా ఉంటారు. అయితే ఆ ధర్మానుష్ఠానానికి నమ్మకం కావాలి, ఆ నమ్మకాన్ని ఈశ్వరుడు ఇవ్వాలి. అటువంటి నమ్మకాన్ని ఈ సంవత్సరం ఈశ్వరుడు భౌతిక సంపత్తితో పాటు విరివిగా అనుగ్రహించి ప్రపంచ దేశాలకే మార్గదర్శనం చేయగలిగినంత గొప్ప దేశంగా ఈ దేశం తయారయ్యేటట్టుగా ఈ దేశ పౌరులందరూ ప్రవర్తించి, ప్రత్యేకించి తెలుగు ఉగాది కాబట్టి తెలుగు వారు అందరూ ప్రవర్తించేటట్టుగా అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ, అటువంటి పూనిక కలగాలని అందరూ ప్రార్థన చేయాలన్నదే నా సందేశం. చాలా చాలా మంచి అభిలాష, మంచి సందేశాన్ని అందించారు గురువుగారు. నిజంగా ఉగాది పర్వదినాన గురువుని దర్శించుకోవటం, ఆ గురువు ద్వారా కొన్ని జ్ఞాన సంబంధమైన విషయాలను తెలుసుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటాం. అటువంటి భాగ్యం ఈరోజు ఉగాది పర్వదినాన నాకు దక్కింది. ఈ కార్యక్రమం ద్వారా మరొక్కమారు మీకు నమస్సులు తెలియచేసుకుంటూ, మరొక్కమారు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ చాలా సంతోషం అండి. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నమస్కారం.